పేరు బర్రేశ్రీనండి. నేను ఎక్స్ సర్పంచ్. మా గ్రామం అప్పనరాముల లెంక. మీకు లైవ్లో కనిపిస్తున్న చెట్టు బాడి చెట్టు అంటారు. ఆ చెట్టు నుంచి వాటర్ డ్రాప్స్ పడుతుందని చెప్పేసి మా వాళ్ళు 4 రోజుల క్రితం చాలామంది జనాలు ఫోన్ చేయడం జరిగింది. నేను కొంచెం లైట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ వేల జనాలు, వందలాది జనాలుగా రావడం జరిగింది. సర్పంచ్ గారు ఒకసారి మీరు వచ్చి చూడండి, చూస్తే దాన్ని బట్టి మీకు ఏంటి అర్థమవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఇందాక ఈరోజు 8వ తారీఖు ఇందాక మధ్యాహ్నం 2 గంటలకి నేను రావడం జరిగింది. అదంతా వాస్తవం అని చెప్పి గ్రహించి మేమందరం అనుకుని దీన్ని ఏం చేయాలి ఏంటని చెప్పేసి అనుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి దీన్ని అంతా కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే చాలా వందలాది మందిగా రావడం జరిగింది. ఈ చెట్టు ఏంటని చెప్తే ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు 16 సంవత్సరాల మట్టించి ఈ చెట్టు ఇక్కడ ఉండడం జరిగింది. ఈ పక్కన కూడా ఒక ఇల్లు ఉండేది. తర్వాత వాళ్ళు వేరే రోడ్ సైడ్కి వచ్చేసారు. ఈ చెట్టు వరదలు రావడం, మాది లంక ఏరియా, వరదలు రావడం, వర్షాలకి, గాలికి, మంపలకి రొబ్బలు ఎరగడం, మళ్ళీ వచ్చేయడం ఇలా జరుగుతుంది. చెట్టు అయితే మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. రీసెంట్గా మళ్ళీ నిన్న ఈ చెట్టు తినంగానే ఈ చెట్టు పక్కనే 2 పాములు మసలాడడం జరిగింది చెప్పేసి అని చెప్పడం జరిగింది వచ్చి ఇక్కడికి. మరి అది మేము అది చూస్తుంటే బ్రహ్మంగారు చెప్పింది నిజం అనుకోవాలా లేకపోతే ఇదంతా విచిత్రం అనుకోవాలనేది ఏమి అర్థం కావట్లేదు. దీన్ని ఏంటనేది పరిశీలించాలంటే కనుక పరిశీలనలు సైంటిస్టులు చెప్పాలి, లేదంటే దీనికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు చెప్పాలి. మరి ఇది మాకు చాలా వింతగానే అనిపిస్తుంది. ఈ పక్కనే గోదావరి పక్కన ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పటి లెంక శివారం అన్నమాట, రావురోడ్ మెరకంటేని ఆ గోదావరికి అవతల పక్కన 8 లెంక ఉన్నది. మరి ఇది చాలా మాకు విచిత్రంగానే అనిపిస్తుంది. నమ్ముతున్నాం కూడా మేము. మా గ్రామస్తులు కూడా వందలాది మంది ఆల్రెడీ పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేశారు, బొట్లు పెట్టేశారు. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కనుక వర్షం తక్కువ జనం వస్తుంటే ఒకలా పడుతుంది, జనం ఎక్కువ వస్తుంటే కనుక ఇంకా ఎక్కువ పడుతుంది. నైట్ అయితే కనుక చాలా వాటర్ చాలా ఎక్కువగా పడుతుంది. మరి అది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము చూసాం కాబట్టి, మా గ్రామం కాబట్టి మేము చూసాం కాబట్టి, మా కళ్ళారు మేము చూసాం కాబట్టి మేము ఇది దైవమే అని అనుకుంటున్నాము. మరి అది ఏంటనేది దైవమా ఏంటనేది పరిశీలన వాళ్ళు నిర్ణయించాలి. ఎందుకంటే ఈ చెట్టు బాడి చెట్టు అనే చెట్టుకి వాటర్ ఉండదండి ఎక్కడైనా. అది చాలా ఆరిపోయి గుల్లగా ఉంటుంది. అలాంటి చెట్టు నుంచి అలా దారి కింద ఇంకా వర్షం కింద పడిపోతుంటే మరి అది విచిత్రమనే అనుకోవాలి. దైవాన్ని నమ్ముతున్నాం మేము. మరి వందలాది మంది వచ్చి కొబ్బరికాయలు కొడతాం చూసి వెళ్ళడం జరుగుతుంది. ఓకే అండి, నా పేరు శ్రీలక్ష్మి అండి. పేదలంక అండి, అప్పలరావు రాజు లంక అండి, అంటే పేదలంక అంటారు కూడానండి. ఇలా ముచ్చాలమ్మ గుడికాడ రావురులు మెరకండి మాది. ఇలాగండి చెట్టు మీద వాన పడుతుందండి. మామూలు పడుతుంది కానండి ఏంటో బయటికి కుడుతుందేమో అని అనుకుంటున్నామండి. కానీ బయట చూస్తే ఎండలు చూస్తే చాలా బీభత్సంగా ఉంటున్నాయండి. మరి ఈ చెట్టు తినంగానే వాన వస్తుందండి, నేలంతా తడిసిపోతుంది. మనుషులు ఎక్కువ వచ్చి కొలితేనండి జల్లు కింద మనుషులు ఉన్న చేపు గట్టిగా కుడుతుందండి. రేత్రి భాగం అయితేనండి నేలంతా కింద తడిసిపోతుందండి. కానీ తడిసిపోతుంది కానండి ఇది ఎప్పుడు వెళ్ళి వచ్చి దారండి. ఇది అందరికీ ఎప్పుడు ఇంతగా ఏమీ ఇలాగా ఈ నేల తడుతామన్నది లేదండి. ఇక్కడికి 4 రోజుల నుంచి నేల అంతా ఇలా తడిసిపోతుందండి. ఎక్కడ వాన లేదు, ఇక్కడ ఎందుకు తడిసిపోతుందని అనుకుంటున్నామండి. మేము అనుకుంటుంటే 3 రోజుల నుంచి అండి ఇలా పరిశీలించండి చూస్తున్నామండి. జనం వెళ్తున్నారు వస్తున్నారండి, చూస్తున్నారండి. ఎక్కడ లేని జనం అందరూ ఇవి అయితేనండి ఏదో అమ్మవారేమో అనుకునండి. మేము 4 రోజుల కింద కూడానండి పాములు కూడా అయితే అండి మసకలాడినాయండి. ఈ గ్రామంలోనే, ఈ చెట్టు గ్రామంలోనేనండి. మేము ఇదేంటి పాములు చూస్తే ఇలాగా ఉన్నాయి, చెట్టు కాడేమో వాన ఇలా కట్టుతుందని మేము అందరం జనం అందరం పైకి పొక్కించామండి. పొక్కించే జనం వెళ్తున్నారు వస్తున్నారండి. ఈ చెట్టు కాడ ఏళ్ళ అయితేనండి అందరం కొబ్బరికాయలు కొట్టండి పూజ చేసేవండి. మరి భగవంతుడు మాకు ఏదైనా నిదర్శనం పైకి ఎవరికైనా తెలిసి కొని కనిపించి ఫలానా దేవుడు అని ఏమన్నా నిదర్శనం కనిపిస్తుందంటే మరి ఎవరికి ఏమీ లేదండి. మరి అదే టీవీ 9 వాళ్ళని రప్పించేవండి. రప్పించే ఇవి ఇలాగా చెప్తున్నాం జరుగుతుందండి. మరి అంతే ఇంతవరకేనండి. మరి ఇది అయితేనండి బాడి చెట్టు అండి. ఇది
చెట్టు అయితే బాడి చెట్టు అండి. వాన అయితే దీని తినంగా చుట్టూరేనే కుడుతుందండి. ఇది 15 సంవత్సరాల నుంచి ఉంటుందండి. ఇది నిన్న మొన్న నుంచి కాదు, ఈ 15 సంవత్సరాల నుంచి మరి ఇలాగా ఎప్పుడు ఇలా చినికిలాడటం వానలు కుర్తం కూడా లేదండి. అయితే ఇదివరకు అయితే మా ఇల్లు ఉండేదండి ఇక్కడ. మా ఇల్లుంటే వీళ్ళు వెళ్ళిపోయండి పాతింటికి, రోడ్డు మీద పై రోడ్డు మీదకి వెళ్ళిపోయారండి. అక్కడ కట్టుకున్నారండి. ఈ చెట్టు అయితే అలాగే పెరుగుతుందండి, పెరుగుతుంది. కానీ అండి ఇది రోడ్డు అండి, ఇది ఓ మధ్య రోడ్డు అండి. ఓ రోడ్డు అందరూ వెళ్తారండి వస్తారండి. వేసవకాలం అయితే ఇదంతా ఇంకా వెళ్ళినంత లెక్క అండి. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. వాన కుర్తేనేనండి ఇది ఇబ్బంది వస్తుంది, ఎవరో రారండి. అలాగే ఎండకాస్తుంది కదండి, మరి ఈ నేల ఏమి తడిపేస్తుంది కదండి. ఈ నేల అంతా ఈ చెట్టు అంత లెక్క తడిపేస్తుంది కదండి.